జ్యోతి అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధానంగా స్థానిక సంస్థలు సమీపిస్తున్న సమయంలో, స్థానిక సంస్థలకు హైకోర్టు గడువు సమీపిస్తున్న సమయంలో ఏంటి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా సన్నద్ధమవుతే బాగుంటుందని ఒక ఆలోచన అయితే కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావాల్సిన ఫార్మాలిటీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకొని సిద్ధంగా ఉండాలి. రిజర్వేషన్ల ఖరారు మాత్రమే ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే విధంగా అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఈ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే కేవలం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీ స్థానాలకు, అలాగే సర్పంచ్ స్థానాలకు కూడా ఏవేవి ఎక్కడ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలనే దాని మీద రిజర్వేషన్ల ఖరారు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర రాజీవ్ వికాస పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని అమలు దరఖాస్తులు కూడా ఇప్పటికే తీసుకున్న పరిస్థితి, దాని అమలు తీరు. తర్వాత రేషన్ కార్డులను కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగింది. పంపిణీని దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుందనే అంశాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇతర ప్రాధాన్యత అంశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీలో 42% రిజర్వేషన్లు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏఐసిసి నేతల సమక్షంలో. అలాగే ఓబీసీ సమావేశం కూడా ఢిల్లీలో జరిగిన తర్వాత జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో ఈ బీసీ రిజర్వేషన్లు అనేది కీలకంగా మారిన పరిస్థితి. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే మెట్రో రైలు ఎక్స్టెన్షన్ కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అంశం ఉంది. ఇప్పటికే ఏపీలో 2 చోట్ల, అటు వైజాగ్ లో ఇటు విజయవాడలో టెండర్లు ఖరారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏపీకి సహకరిస్తుంది, కానీ తెలంగాణ మెట్రో ఎక్స్టెన్షన్ విస్తరణకు మాత్రం సహకరించడం లేదు అని ప్రభుత్వం పదే విమర్శలు ఎక్కుపెడుతున్న పరిస్థితి. దానిపైన ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ అంశం ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ అంశం అనేది కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ఉద్యోగుల సమస్యలు కూడా ఇప్పటికే
సబ్ కమిటీ, మంత్రివర్గ సబ్ కమిటీ చర్చించింది. అదొకటి చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అతి కీలకమైంది కాళేశ్వరం అవినీతి పైన జరుగుతున్న ఏదైతే ఘోష్ కమిషన్ విచారణ ఉందో ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా ఈ రోజు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. నిన్ననే జస్టిస్ ఘోష్ నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ నివేదిక ఇస్తే అందితే కనుక ప్రభుత్వానికి దానిపైన కూడా కేబినెట్ లో చర్చించి తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, ఎలాంటి ముందడుగు వేయాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే విద్యుత్ పైన కమిషన్ ఏర్పాటు చేసిన దానిపైన కూడా రిపోర్ట్ వచ్చింది. అలాగే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాళేశ్వరం మీద. ఇప్పుడు కేవలం పొయిసి ఘోష్ రిపోర్టు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా వచ్చినట్లయితే గవర్నమెంట్ ముందు తను అనుకున్న సమాచారం అంతా ఒక రిపోర్ట్ రూపంలో, నివేదిక రూపంలో సిద్ధంగా ఉన్నట్లు అవుతుంది. దాని ప్రకారంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక మార్గం సుగమం అవుతుంది. అది కూడా కీలకమైన అంశంగా ఈ కేబినెట్ చర్చలో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.